హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్ర నాందేడ్కి వెళ్ళారు. అక్కడ సర్దార్జీ గెటప్ లో ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఆయన లుక్ అంత పవర్ఫుల్ గా ఉంది. నిజంగా చెప్తుంటే అసలు చూడ్డానికి ఒక రౌద్రం రూపంలో భగత్ సింగ్ మళ్ళీ పుట్టి అలా నడుచుకుంటూ వచ్చాడా అని అనిపించేలా అనిపించింది. నిజంగా భగత్ సింగ్ గురించి మనకు తెలుసు మనందరికీ. ఎందుకంటే వాళ్ళు 26 జనవరి కాబట్టి చాలా మంది మళ్ళీ గుర్తు తెచ్చుకుంటా ఉంటారు. కానీ యాదృచ్ఛికమో తెలియదు, మళ్ళీ ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అదే గెటప్ లో మనకి కనిపించడం విధిరాతో లేకపోతే మనకు అలా చూపించాలనో తెలియదు. కానీ ఆ భగత్ సింగే మళ్ళీ పుట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో, ఆయన జీవితం రూపంలో, ఆయన సాగిస్తున్నటువంటి జీవన విధాన రూపంలో మనకు కనిపిస్తుందేమో అనిపించింది. ఒక గొప్ప దేశభక్తుడు, దేశం కోసం తన ప్రాణాలను, ఎంతో జీవితం ఉన్నటువంటి తన జీవితాన్ని అంతటినీ కూడా దేశం కోసం అలా అర్పించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. 30 ఏళ్ల వయసులోనే, 30 ఏళ్ల లోపు వయసులోనే తన జీవితాన్ని పణంగా పెట్టి దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి. దేశంలో ఉన్నటువంటి యువతలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మందికి యువతకి దేశభక్తిని నూరిపోసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ గెటప్ లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చూసుకున్నారు అంటే, నిజంగా వాళ్ళు ఎందుకు పిలిచారో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే, దేశంలో ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకు పిలవాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు సిక్కు సోదరులకి. నిజంగా మొన్న ఏదో కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఉడిపిలో పవన్ కళ్యాణ్ గారిని ఒక పీఠాధిపతులు మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి సత్కరించుకున్నారు. ఆయన అభినవ శ్రీకృష్ణ దేవరాయగా బిరుదిచ్చి అంత గొప్ప స్థాయిలో ఆయన్ని ఊహించి ఆయన్ని సత్కరించుకున్నటువంటి పరిస్థితి. తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలు అంత తొందరగా ఎవరిని హక్కును చేర్చుకోరు, ఇష్టపడరు కూడా. అలాంటి వాళ్ళు కూడా మురుగన్ భక్త మహానాడుకి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక అతిథిగా పిలుచుకుని వాళ్ళు అక్కడ గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకని? దేశంలో ఎంత ఓకే హిందువుల గురించి మాట్లాడారు కాబట్టి, సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ హిందువులు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, తమిళనాడు వాళ్ళు కావచ్చు, పిలుచుకొని సత్కరించుకున్నారు అనుకోవచ్చు. కానీ సిక్కు సోదరులకి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు, ఆయన భావజాలం వాళ్ళకి ఎలా కనెక్ట్ అయింది అనేదే. ఇంతమంది దేశంలో చాలా గొప్ప మంది నాయకులు ఉన్నారు, చాలా మంది హీరోలు ఉన్నారు, సిక్కుల్లో కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలుచుకున్నారు, ఎందుకని వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏం కనిపించింది అంటే ఇదే. ఆయన చాలా క్లియర్ గా చెప్తారు, ఎప్పుడూ కూడా సనాతన ధర్మం అనేది ఇతర మతాలను గౌరవించమంది, నా ధర్మాన్ని పూజించుకోమని చెప్పింది. అదే ఆయన ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతర మతాన్ని ఎక్కడా కూడా కించపరిచినట్టు కానీ వేరే విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఆయన లేనే లేదు, ఆ ఆలోచన కూడా ఆయనకు ఉండదు. అలాగే ఇతర భాషలను, ఇతర మతాలను ఎలా గౌరవించుకోవాలో చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, దేశభక్తిని నరాన్న నింపుకుని ఇతర వాళ్ళందరికీ కూడా దేశభక్తి గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో లేదు. నాకు తెలిసి అదే సిక్కు సోదరులందరికీ కూడా, సిక్కులకు కూడా పవన్ కళ్యాణ్ గారిలో కనెక్ట్ అయినటువంటి విధానంగా కనిపించింది. ఇలాంటి వ్యక్తే అసలు సిసలైనటువంటి సనాతన ధర్మం యొక్క విలువల్ని పాటిస్తూ ఈ దేశంలో అసలు సిసలైనటువంటి భారతీయుడిగా అందరినీ ఎలా చూడాలో, అందరినీ ఎలా కలుపుకుని వెళ్ళాలో, ఇతను అసలు సిసలైనటువంటి నాయకుడు, ఇతను అసలు సిసలైనటువంటి ఈ భారతదేశం వ్యక్తి అని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో. ఇతనే అసలు సిసలైనటువంటి భగత్ సింగ్ కి వారసుడు అని చెప్పి అనిపించిందేమో. ఆయన పిలిచి ఆ గెటప్ వేసి భగత్ సింగ్ లాంటి సిక్కు సోదరులు వేసుకుంటారు సాధారణంగా, భగత్ సింగ్ గారు అని కాదు కానీ సిక్కు సోదరులందరూ కూడా అలాంటి వస్త్రధారణ, అలాంటి తలపాగతో కనిపిస్తూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి పెట్టి వాళ్ళు చాలా గౌరవించుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత ఈజీగా గెటప్ ఎవరికి కూడా సెట్ అవ్వదు, అంత అందంగా కూడా అనిపించదు తొందరగా. ఎందుకంటే సిక్కు సోదరులు చాలా రౌద్రంగా హైటు పర్సనాలిటీస్ ఉంటాయి, కానీ అంత మామూలు వాళ్ళు వేస్తే సెట్ అవ్వకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ తలబాగా పెట్టగానే ఒక రౌద్ర రూపంలో పవన్ కళ్యాణ్ గారు భగత్ సింగ్ లా అనిపించారు అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఆయనకి సెట్ అయింది. ఆయన భావజాలానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన బాడీకి, ఆయనకి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటే ఊహించడం కూడా భలే అనిపించింది కూడా. ఒక భగత్ సింగ్ నే మళ్ళీ చూసామేమో, ఇన్ని సంవత్సరాల తర్వాత
మళ్ళీ 77 సంవత్సరాల ఈ రిపబ్లిక్ డే రోజున మళ్ళీ అలా చూడాలి, అలా కనిపించాలి అని చెప్పి ఆ భగత్ సింగే పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించాడేమో అనిపించింది.